నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమో ప్రజలు ఒకసారి ఆలోచించాలని గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నాగర్లవరపాడు ప్రాంత ప్రజలు అవసరాలను తెచ్చిన సుమారు 80% కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. చెన్నై నీరాజనాల మధ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే కొడాలి నాని. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమో ప్రజలు ఒకసారి ఆలోచించాలని గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు టీడీపీ ప్రజా వేదిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మన భూములను మనము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మన ఒరిజినల్ డాక్యుమెంట్లు రిజిస్టర్ కార్యాలయం వారే ఉంచుకొని మనకు జిరాక్స్ ఇవ్వడం జరుగుతుందని, ఆ జిరాక్స్ కాపీలు తనఖా పెట్టుకుని ఏ బ్యాంకుల వారు లోన్లు ఇస్తారని ఎలవర్తి ప్రశ్నించారు. దీని వలన అధికార బలం, ధనబలం, కండబలం ఉన్నవారు మన ఇంటిని, మన పొలాన్ని, మన స్థలాలను కాజేస్తారని, అలాంటి సమయంలో ఆ స్థలం లేదా పొలం లేదా ఇంటి యాజమాని ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో తిరిగి ఆ యాజమాని మీదే కేసు పెట్టే పరిస్థితి వస్తుందని ఎలవర్తి అన్నారు. మన ఆస్తులకు వారసులు ఎవరో అధికారులు నిర్ణయిస్తారని, ఇటువంటి పరిస్థితులలో వారసత్వంగా వచ్చిన తమ ఆస్తులు వారికి దక్కాలంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అండదండలు ఉంటేనే వారి ఆస్తుల వరకు దక్కుతాయని ఎలవర్తి అన్నారు. కాబట్టి ప్రజలు బాగా ఆలోచించి ఇలాంటి యాక్టులు ప్రవేశపెడుతున్న వైఎస్ఆర్ పార్టీని వ్యతిరేకించాలని ఎలవర్తి కోరారు. మార్గమైనటువంటి యాక్ట్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీ అందరికీ తెలుస్తూ ఉంది, రిజిస్ట్రేషన్లు చేస్తే మీ డాక్యుమెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఫోటో స్టాట్లు ఇస్తారంట, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. మీరు ఆలోచించండి, ఏ ఫోటో స్టాట్ డాక్యుమెంట్ తీసుకెళ్తే ఏ బ్యాంక్ అయినా తనఖా పెట్టుకుంటుందా? ఎవరైనా దాని మీద డబ్బులు ఇస్తారా? మీ దస్తావేజులు మీకు ఎవరు? అధికారం, కండబలం ఉంటే మీ భూమిని కానీ, మీ పొలాన్ని కానీ, మీ ఇల్లును కానీ, మీ స్థలాన్ని కానీ వాళ్ళు కొట్టేయచ్చు. సరైన కాగితాలు లేవని సొంత యజమానులు, మీదే ఆ ఇల్లు, మీదే ఆ పొలం, కానీ మిమ్మల్నే జైల్లో పెడతారంట. మీ దగ్గర సరైన కాగితాలు లేవని ఎవరన్నా నాది అని చెప్తే. అసలు మీరు ఆలోచించండి, ఇలాంటి యాక్ట్ వస్తే మీ పరిస్థితి ఏంటి? మీకు వారసులు ఎవరు అనేది అధికారులు నిర్ణయిస్తారంట. మరి ఏ అధికారులు నిర్ణయిస్తారు? అట్లాగే మీ తాతల నాటి భూములైనా, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులైనా, మీకు వారసత్వంగా వచ్చే ఆస్తి అయినా మీకు దక్కాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల దయ ఉండాలంట మనకి. వాళ్ళ దయ లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా మనకి దక్కదు. అట్లాగే మీ స్థలాన్ని వేరే వాళ్ళు రిజిస్టర్లో వాళ్ళ ద్వారా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు తనఖా పెట్టేసుకుంటారు. మీకు అసలు ఏ సంబంధం లేదు. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇదేంటి, మీకు ఆల్రెడీ తనఖా పెట్టేశారు కదా, ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాం, మీకే సంబంధం లేదని చెప్పే పరిస్థితి వస్తుంది. అట్లాగే మీ ఆస్తి మీది కాదు, ఇది ఆ పక్కన ఆయనదని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక ఆయన పెడతారంట. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ మీది కాదు అని చెబితే ఇక అది మీది కానట్టే. మీది కాదంటే కాదు అని చెబితే ఇక అది మీది కానట్టే, మీది కాదంటే కాదు. ఇదేంటయ్యా నువ్వెవరో కాదంటాకి నేను కోర్టుకు వెళ్తానంటే అది కూడా కుదరదు. కోర్టులకు కూడా వెళ్ళనివ్వరు మిమ్మల్ని. న్యాయం కోసం స్థానిక కోర్టులకు కూడా మీరు వెళ్ళలేరు. మీరు వెళితే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళాలి. ఆయన ఎస్ అంటే ఎస్, ఆయన నో అంటే నో. ఈ ఆస్తి మీదంటే మీది, మీది కాదంటే మీది కాదు. మీ తండ్రి ఇచ్చినా మీది కాదు, మీ తాత ఇచ్చినా మీది కాదు, మీ ముత్తాత ఇచ్చినా మీది కాదు. మీరు రేపొద్దున పిల్లలకి, ఆడబిడ్డలకి పెళ్లిళ్ళు చేస్తారు. కట్నం కిందో లేకపోతే ఇంకో దాని కిందో పశువు కుంకుమ కింద ఇస్తారు.
అది వాళ్ళు కొట్టేస్తే ఆ ఆడబిడ్డ జీవితం పరిస్థితి ఏంటి? ఆ అత్తవారింట్లో ఎలా ఉంటుంది? వాళ్ళు అడిగితే సమాధానం ఏం చెప్పాలి? మీకు ఏ పాపం పుణ్యం తెలియకపోయినా మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి మీరు ఇచ్చినా అది మీది కాదని చెబితే మనం అబద్ధాలు ఆడామేమో అని చెప్పి ఆ అత్తవారింటి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి యాక్టు మరి నేనైతే ఎప్పుడు చూడలేదు, వినలేదు. నేనే కాదు, ఎవరు ఇనుండరు. మీ తల్లిదండ్రులు, తాతలు, మనకన్నా పెద్దోళ్ళు, వయసులో 70-50 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇనుండరు. ఎప్పుడైనా ఏదన్నా సరిహద్దు తగాదానో గట్టు తగాదానో వస్తే ఏ కోర్టుకు వెళ్తాం, జడ్జి గారికి చెప్పుకుంటాం, న్యాయం పొందుతాం. ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి కూడా వెళ్ళే పని లేదు. ఇటువంటి యాక్ట్ ఆల్రెడీ ఆమోదం అయిపోయింది అసెంబ్లీలో. దాన్ని ఈ పాటికి ఇంప్లిమెంట్ చేయాలి. ఎలక్షన్ అని చెప్పి ఆపారు. ఎలక్షన్ అయిన తెల్లారే ఇది అమల్లోకి వస్తుంది. మీ భూములు మీకు కాకుండా పోతే రైతన్నలారా, భూమి అంటే తల్లి తండ్రితో సమానంగా, ప్రాణంతో సమానంగా చూసుకునే మీ పంట పొలం, మీ భూమి మీది కాకుండా పోయే పరిస్థితి వస్తుంది. మీ తాతల తల్లులు ఇచ్చినటువంటి ఆస్తులు మీకు కాకుండా పోతాయి. మీరు నివసిస్తున్న ఇల్లు మీకు కాకుండా పోతుంది. మీ కాగితాలు మీ దగ్గర ఉండవు. మీ కాగితాలు ఎక్కడో తనఖాలు ఉంటాయి, మీకే తెలియదు ఏం జరుగుతుందో. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాగితాలని మంటల్లో పడేసి దాన్ని రద్దు చేస్తాను అని చెప్పే దమ్ము, ధైర్యం, విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. లేకపోతే మన బాధలు కాదు, మన తిప్పలు కాదు. ఆలోచించి ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించండి. మీరు ఆలోచించి ఓటేసి మీ బిడ్డల భవిష్యత్తుని మీరే నిర్ణయించండి. మీ బిడ్డల్ని పెంచి పోషించుకుని ఇంత పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి చెందాల్సినటువంటి వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు వాళ్ళకి కాకుండా పోయే పరిస్థితి ఎవరు తేవద్దు. దయచేసి మీ అందరినీ చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను. సభకు నమస్కారం. ఈ రోజున మనం పేపర్లో చూసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. దాని ప్రకారం చూస్తే మన తాత తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ, మన తండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ, మనం కష్టార్జితంతో సంపాదించుకున్న, చెమటోటి సంపాదించుకున్న ఆస్తులు కానీ మనవి కాదు. అదంతా జగన్ గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మన ఆస్తిని వాడి చేతిలో పెట్టి, వాడు దీన్ని తీసుకెళ్లి వేరే చోట తాకట్టు పెట్టి వాడు ఎంజాయ్ చేయడానికి ఏర్పరచుకున్న చట్టం. ఈ చట్ట ప్రకారం మనం తీసుకుంటే నిర్ణయాలు అసలు ఎందుకు ఇంకా మన లైఫ్ అంతా ఆడి చేతిలోనే ఉన్నట్టే లెక్క. ఈ పిచ్చి గవర్నమెంట్ పెట్టిన ఈ పథకం ప్రకారం చూస్తే ప్రతి మా ఓటర్ కూడా కరెక్ట్ టైంకి నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వాడికి సరైన బుద్ధి చెప్పి మన ఆస్తులు, మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నాగవర్పాడు ప్రాంత ప్రజలు అవసరాలను తెచ్చిన సుమారు 80 సెంట్ల కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసేందుకు పూడ్చి వేశారని, నాగవర్పాడు వాసులు ఆగ్రహంతో మరల చెరువును లభించాలని, ఇది నాగవర్పాడు ప్రజలు విజయమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నీరసు చింతయ్య అన్నారు. నాగవర్పాడులోనే 1 మరియు 36 వార్డుల ప్రజలు సెంటిమెంట్ తో కూడుకున్న గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చెరువును కబ్జాకు గురి కాకుండా కాపాడుకోవడం ఈ ప్రాంత ప్రజల ఐకమత్యంకు నిదర్శనమని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. చెరువు కబ్జాకు కాకుండా కాపాడుకోవడంలో ఈ ప్రాంత ప్రజలు సాధించిన విజయాన్ని ప్రజా విజయం భావిస్తున్నట్లు ఎలవర్తి అన్నారు. అందరికీ నమస్కారం. ఇది ప్రజా విజయం, ముఖ్యంగా నాగారుపాడు ప్రజల విజయం. ఎన్నో దశాబ్దాలుగా ఈ నాగారుపాడులో ఒక 70-80 సెంట్ల చెరువుని కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారం చేసుకోవడం కోసం నాగారుపాడు ప్రజల యొక్క
అవసరాలను తీర్చినటువంటి ఈ చెరువుని పూడ్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయం మీద నాగార్పాడులో మరి సోదరులు పల్లిపాటి రాజా గారు, లోయి శివాజీ గారు, మరి 1వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు గారు, మన నరసింహారావు గారు, పిచ్చి గారు, ఇలా పెద్దలంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ, మాకు న్యాయం చేయండి అని చెప్పని పిటిషన్లు పెట్టి అన్యకాంతరమైనటువంటి ఈ చెరువుని మరి వెంటనే, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పెద్దల కళ్ళు తెరిపించి వెంటనే ఈ చెరువుని పూడ్చిన చెరువుని మళ్ళీ వెంటనే తవ్వించి ఈ నాగార్పాడు ప్రజలకి అప్పచెప్పటం అనేది అది చాలా గర్వంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది నాకు. ఎందుకంటే ఈ రోజున నాగార్పాడు ప్రజలు మా చెరువు మాకు వచ్చిందని చెప్పని భోజనం గురించి రాలేదు ఇక్కడికి, మా చెరువు మాకు వచ్చింది, మాకు సెంటిమెంట్ గా మేమందరం కూడా ఇది నాగార్పాడు ఒక గ్రామంగా ఉండేటువంటి ఈ చెరువు, ఇక్కడ మేము బట్టలు ఆరేసుకునేవాళ్ళం, బట్టలు ఉతుక్కునేవాళ్ళం, అలాంటి మా చెరువు మేము ఆడుకునేవాళ్ళం, స్నానాలు చేసేవాళ్ళం అని ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దలు ఈ రోజున ఎంతో ఆనందంతో వచ్చి భోజనం చేసి ఈ చెరువుకి 4 పువ్వులేసి పూజ చేసి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి మీరంతా మరి మా సోదరులందరూ కూడా ఒక 20 నెల రోజుల నుంచి దీని మీద అవిశ్రాంత పోరాటం చేసి నాగార్పాడు ప్రజలకి న్యాయం చేయాలని చెప్పని కృషి చేసినందుకు వారి కృషి ఫలితంగా ఈ రోజున ఈ చెరువును మళ్ళీ వాళ్ళు కిందకి దిగి వాళ్ళు ఏదైతే కుట్రతో ఈ చెరువుని తవ్వించి రియల్ ఎస్టేట్ చేసుకుందాం అనుకున్నటువంటి పెద్దలకి బుద్ధి చెప్పి అధికారులతో ఈ చెరువును తవ్వించి నాగార్పాడు ప్రజలకి కానుగ్గా ఇచ్చినందుకు ఈ నాగార్పాడు చెరువు పరిరక్షణ కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల జోలికి ఇలా అన్యక్రాంతం చేయడానికి వచ్చినటువంటి వచ్చినటువంటి నాయకులకి బుద్ధి చెబుతామని చెప్పని ఒక హెచ్చరిక జారీ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఈ 136 వార్డులకు సంబంధించినటువంటి ఈ చెరువుని అన్యాక్రాంతం చేయటమే కాకుండా ప్రజల సెంటిమెంటుతో కూడినటువంటి ఈ చెరువుని పూడ్చివేసి వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ గ్రామ ప్రజలు చైతన్యవంతంతో కుల మతాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా ఎలా అయితే కలిసి ఉంటారో ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా కలిసి ఈ రోజున మనకి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి మన చెరువుని మనం కాపాడుకుందాం. దీనివల్ల అరిష్టం జరుగుతూ ఉన్నది. ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ చెరువును పూడ్చివేయటం వల్ల ఈ ప్రాంతంలో ఆల్రెడీ 1వ వార్డులో కొంతమంది అనారోగ్యంతో చనిపోవడం కూడా జరిగిందని చెప్పి ఈ చెరువు పరిరక్షణ సమితిగా కుల మతాలకు అతీతంగా 2 వార్డులు ప్రజలు ఏర్పడి మరి ఈ రోజున వాళ్ళు సాధించుకుని మరలా చెరువును తవ్వించుకుని దాంట్లో శాంతి జరిగే విధంగా గంగమ్మ తల్లికి పూజలు చేసి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. ప్రజలు ఈరోజు ఎంత చైతన్యవంతులయ్యారనేది ఒక్కసారి ఎవరైతే దీన్ని ఆక్రమించుకున్నారో వాళ్ళు గమనించాలి. ప్రజలేమి అమాయకత్వంగా ఉండరు. ప్రజలు ఎప్పుడు కూడా కొంతకాలం మోసిపోతారు, కానీ అందరిని అన్ని కాలాల్లో మనం మోసం చేయలేము. కాబట్టి ప్రజలు ఈరోజు తిరగబడి ఇది ప్రజా విజయం, గుడివాడ పట్టణ ప్రజల విజయం, 136 వార్డుల ప్రజల విజయం. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు విజయ పరంపర కొనసాగిస్తా ఉన్నారో ఇదే విజయ పరంపరను కొనసాగిస్తారు. తప్పనిసరిగా ఈ వార్డు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతాయి. తప్పనిసరిగా వారందరికీ కూడా మా సపోర్ట్ కూడా ఉన్నది. ఎక్కడా కూడా అన్యాయాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 136 వార్డులో గల చెరువును మరి అధికార మదంతో మరి ఈ రోజున ఇక్కడున్న నాయకులతో సహాయాలతో మరి చెరువును తవ్వించడం, మరి గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కానీ 136 వార్డులకి మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా మరి ఈ 136 ప్రజలు
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీకు ఓట్లేస్తున్నారు. మరి ఇటువంటి ప్రజలకి సంబంధించిన ఈ చెరువుని మరి అన్యాక్రాంతంగా మీ రియల్ ఎస్టేట్ కి ఉపయోగించుకున్నట్టుకు మరి తవ్వి ఈ రోజున నాగవారపాడు ప్రజల హృదయాల్ని టచ్ చేసి మీరు ఏ విధంగా ఓట్లు వేసుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు రోజుల్లో ఎప్పుడు తలపెట్టినా 136 ప్రజలు కులమతాలకు అతీతంగా మీకు ఎదురు తిరిగి బుద్ధి చెప్తారని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. గత 44 రోజులుగా విరామం అనేది లేకుండా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొడాలి నాని దూసుకుపోతున్నారు. శుక్రవారం గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం పూట మండలంలోనే బొమ్మలూరు లక్ష్మీనగర్ కాలనీలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని సాయంత్రం పూట మండలంలోని కొత్త మల్లయ్యపాలెం, పాత మల్లయ్యపాలెం, శ్రీకాళహస్తి కాలనీలో ప్రచారాన్ని చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికు పూలవర్షం కురిపిస్తూ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోనే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. ప్రతి గ్రామంలో వందలాది మంది తరలివచ్చి ఎమ్మెల్యే కొడాలి నానిను తమ గ్రామాల్లో పూల వర్షంతో నడిపించారు. గ్రామాల వారీగా పర్యటనలు చేస్తూ సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పథకాలన్నింటినీ కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలని అన్నారు. ఓటమి భయంతో ఎన్డీఏ కూటమి నేతలు విష ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్లీ మీ జగనే రావాలన్నారు.
సార్ ఓకే అండి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమో ప్రజలు ఒకసారి ఆలోచించాలని గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నాగర్లవరపాడు ప్రాంత ప్రజలు అవసరాలను తెచ్చిన సుమారు 80% కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. చెన్నై నీరాంజనాల మధ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే కొడాలి నాని. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.